यामुनतीरावनचारी राधा माधवा कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी यशोदनंदना व्रज जनरंजना यशोदनंदना व्रज जनरंजना यामुनतीरावनचारी यामुनातीरावनचारी जय राधा माधवा कुंज बिहारी మీరు ఇంకా కొంచెం ముందుకు కూర్చోండి. వెనకాల కూడా మాత వేసి కూర్చోవచ్చు. బ్రో మీరు ముందుకు రండి. ఇక్కడ కూడా కూర్చో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగచ్చ లౌల్యంచ షడ్భిర్భక్తిర్వినశ్యతి. అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రహ जनसंगच्च लौल्यंच षड्भिर्भक्तिर्विनश्यति. सिद्ध భావము భాష్యం ఇచ్చినది అభయచరణానంద భక్తి వేదాంత సంప్రూప. అవసరానికి మించి తినడం లేదా అవసరం కంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టడం, కష్టతరమైనట్టి లౌకిక విషయాల కొరకు ప్రయాసపడటం, గ్రామ విషయాల గురించి అనవసరంగా మాట్లాడడం, శాస్త్ర విధి విధానాలను ఆధ్యాత్మిక పురోగతి కొరకు కాక కేవలం నామమాత్రముగా పాటించడం, లేదా శాస్త్ర విధానాలను తోసిపుచ్చి స్వతంత్రంగా లేదా తోచిన రీతిగా పనిచేయడం, కృష్ణ భక్తి భావనలో ఏమాత్రం అభిరుచి లేనట్టి లౌకికల సాంగత్యం, లౌకిక లాభాల పట్ల అత్యాశను కలిగి ఉండడం అనే 6 కలాపాల్లో అతిగా తగులుకున్నప్పుడు మనుజుని భక్తి నశిస్తుంది. భాష్యము. ప్రయాస అవసరానికి మించి కూడబెట్టడం, తినడం కూడా ప్రయాసను కలిగిస్తుంది. ప్రపంచంలో ఏ భాగంలోనైనా ఎవడైనా సరే కొద్దిగా భూమిని పాలిచ్చే ఆవును కలిగి ఉంటే భగవంతుని ఏర్పాటుచే ప్రశాంతంగా జీవించగలడు. మనిషి జీవికను సంపాదించుకోవడానికి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఉన్న చోటనే అతడు ధాన్యాన్ని పండించుకోవచ్చును, ఆవుల నుండి పాలను పొందవచ్చును. అది అన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. అదృష్టవశాత్తుగా మనిషికి కృష్ణ భక్తి సాధనకై అంటే భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతునితో గల సంబంధాన్ని తెలుసుకోవడానికి, జీవిత చరమ లక్ష్యమైన భగవత్ప్రేమను తెలుసుకోవడానికి ఉన్నతమైన మేధస్సు ఇవ్వబడింది. కానీ దురదృష్టవశాత్తుగా నామమాత్ర నాగరికత మనిషి
భగవద్ అనుభూతిని పట్టించుకొనక అవసరానికి మించి కూడబెట్టి జీవాచాపల్యం తీర్చుకోవడానికి తన మేధస్సును ఉపయోగిస్తున్నాడు. భగవంతుని ఏర్పాటు చే ప్రపంచ జనులందరికీ సరిపోయేంతటి ధాన్యాన్ని పాలను ఉత్పత్తి చేయడానికి తగినంత ఏర్పాటు ఉంది. కానీ నామమాత్ర మేధావులు తమ ఉన్నతమైన మేధస్సును భగవత్ శక్తి సాధన కొరకు ఉపయోగించగా వ్యర్థమైనవి, అనవసరమైనవి ఎన్నింటినో తయారు చేయడానికి దాన్ని దురుపయోగపరుస్తారు. ఆ విధంగా ఎన్నో కర్మాగారాలు, కబేలాలు, వ్యభిచార గృహాలు, మద్యపానశాలలు తయారైనాయి. అతిగా వస్తు సంగ్రహం చేయవద్దని, అతిగా తినవద్దని, లేదా కృత్రిమమైన సౌకర్యాలు పొందడానికి అనవసరంగా పని చేయవద్దని జనులకు బోధిస్తే అనాగరిక జీవన రీతిని వెళ్ళమని తమకు సలహా ఇస్తున్నట్లు వారు భావిస్తారు. సాధారణంగా జనులు సరళ జీవనం, ఉన్నతమైన చింతనం అనే పద్ధతిని చేపట్టడానికి ఇష్టపడరు. అది వారి దురదృష్టం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురున్ దినతారిణం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకథామయం దదాతి స్వాపదాంతికం. సో మనం అత్యాహారం గురించి చర్చిస్తున్నాం. తర్వాత ప్రయాస గురించి చర్చిస్తాం. ఈరోజు చర్చించాం అత్యాహారం గురించి. సో ఇక్కడ ప్రభుపాల్ వారు చాలా సరళంగా ఈ యొక్క భాష్యంలో అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు. మనకు ఆవులు ఇచ్చేటువంటి పాలను, తర్వాత కొంచెం భూమిని మనం కలిగి ఉంటే ధాన్యాన్ని పండించుకోవచ్చు. సో అన్ని రకాల సమస్యల నుంచి మనం పరిష్కరించుకోవచ్చు. ఆ విధంగా మనకు ఈ యొక్క ప్రయాస ఏదైతే నామమాత్ర నాగరికత ఉందో ఆధునిక కాలంలో వాళ్ళ జీవితం అంతా కూడా ఇక జస్ట్ కేవలం ఆహార, నిద్ర, భయమైతనాల కోసం ప్రయాస చేస్తూ ఉంటారు. ఆ విధంగా ముఖ్యమైనటువంటి మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు కోల్పోతారు. మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి విలువను వాళ్ళు అర్థం చేసుకునక వాళ్ళు వ్యర్థం చేసుకుంటారు. సో అందువల్ల ఈ యొక్క విధానం ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి విధానం ప్రకారం మనం వెళ్తే మనం ఈ యొక్క ప్రయాస నుంచి మనం దూరం అవ్వచ్చు. సో ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఒకవేళ భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు ఇక్కడ, ఒకవేళ మనం ఈ యొక్క ప్రయాస అనేది వదిలివేయకుంటే భక్తి అనేది రాదు, మనకు భక్తి అనేది ఉదయించదు. ఈ ప్రయాస ఇస్ నాట్ గివెన్ అప్, డివోషన్ విల్ నెవర్ అరైజ్. సూర్యుడు ప్రకాశించడు అంటే ఇంకా సూర్యుడు రాడు అని. అదేవిధంగా మన భక్తి ఆవిర్భవించాలంటే, భక్తి మన హృదయంలో ఆవిర్భవించాలంటే మొట్టమొదటి ప్రయాసను ఆపివేయాలి. సో ప్రయాస అంటే కష్టపడడం, ప్రయత్నించడం, అనవసరమైనటువంటి ఒక శ్రమ అని చెప్పొచ్చు సింపుల్గా. అనవసరమైనటువంటి ఒక శ్రమ. సో ఇక్కడ ఎందుకు ఇక భక్తియుక్త సేవకు ప్రయాసకు వ్యతిరేకమైనటువంటివి అంటే, భక్తియుక్త సేవ యొక్క భక్తియుక్త సేవ యొక్క అర్థం ఏమి? భక్తియుక్త సేవ అంటే ఏమి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. సో ఉత్తమ భక్తి ఏంటంటే కర్మ, జ్ఞాన, ధ్యానం ఇవన్నిటి నుంచి అతీతమై కేవలం కృష్ణునికి అనుకూలమైనటువంటిది మాత్రమే ఆచరించడం. సో అంటే కర్మ ప్రయాస, జ్ఞాన ప్రయాస, ధ్యాన ప్రయాస, ముక్తి ప్రయాస, భుక్తి ప్రయాస, ఇంకేమున్నాయి? కర్మ ప్రయాస, జ్ఞాన ప్రయాస, యోగ ప్రయాస, ముక్తి ప్రయాస. సో ఇవన్నిటి కోసం మనం ప్రయాస చేయకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక శుద్ధ భక్తి వీటికన్నిటికి కూడా అతీతమైనటువంటిది. సో భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించి మన యొక్క
సహజమైనటువంటి ఒక ధర్మంలో మనం నెలకొని ఉండడం. సో సహజమైనటువంటి ఒక ధర్మం ఏమి? భగవంతుని సేవ చేయడం. సో భగవంతుని సేవ చేయడం అంటే అది మన యొక్క సహజమైనటువంటి స్వభావం. సో మన యొక్క సహజమైనటువంటి స్వభావంలో ఉంటే అసలు ఇక ఆ ప్రయాస అనేది అవసరం లేదు. మన యొక్క సహజమైనటువంటి స్థితిలో ఉంటే మనం అసలు ప్రయాస చేయం. సో అందుకని శిలా భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క మనం బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ప్రయాస చేస్తాం. కానీ ఎవరైతే మనం ముక్త స్థాయికి వస్తామో సో ప్రయాస నుంచి పూర్తిగా మనం బయటపడతాం. సో ఇక్కడ ప్రయాస గురించి వివరిస్తున్నారు. జ్ఞాన ప్రయాస, కర్మ ప్రయాస, జ్ఞానం గురించి. 3వ స్కందం 3rd canto 2nd chapter 3rd శ్లోక. రెండో తెచ్చా, 3.1 కావాలి. సరే ఇంకోటి ఉంది, 10th canto 14 and 3. 14:3. ఇక్కడ బ్రహ్మ యొక్క ప్రార్థనలో, బ్రహ్మ విమోహిత లీలలో బ్రహ్మ మోహం చెందుతాడు. తర్వాత కృష్ణుడుకి ప్రార్థన చేస్తాడు. ఆయన తెలుసుకున్న తర్వాత, కృష్ణుడు దేవాదేవుని తెలుసుకున్న తర్వాత 3వ ప్రార్థన, ఆయన ప్రార్థనలో 3వ శ్లోకం. జ్ఞానే ప్రయాస ముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖ హరితం భవదీయ వార్తం స్థానే స్థితా శృతిగతాం తనువాన్ మనోభిర్ ఏ ప్రాయశో జితోప్యసి త్రైస్తిలోక్యాం. అనువాదం: ఎవరైతే తమ తమ ఆశ్రమ స్థితుల్లో నిలిచిన్న వారై జ్ఞాన విధానమును పరిత్యజించి తనువు వాక్కు మనస్సులతో నీ రూపలీలాలను వర్ణనలను ఆదరించుచు స్వయంగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టి ఆ కథలను తమ జీవితముకు అంకితం కావింతురో వారు ముల్లోకాల్లో అజితుడైనప్పటికీ నిక్కముగా నిన్ను జయించగలరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ జ్ఞాన విధానాన్ని పూర్తిగా పరిత్యజించాల. సో పరిత్యజించి వాళ్ళ యొక్క ఆశ్రమ స్థితిలో నిలిచి మనస వాచ కర్మన పూర్తిగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఆయన యొక్క నామ రూప గుణలీలాదులను ఎవరైతే శ్రవణం చేస్తారో, సన్ముఖహరితం జీవంతి సన్ముఖహరితం భవదీయ వార్తం. ఇంకెక్కడ వస్తుంది ఈ శ్లోకం? చైతన్య చేద్దాం. ఎవరు చెప్తారు ఈ శ్లోకం? బ్రహ్మ చెప్పిన శ్లోకం. బ్రహ్మ ఎవరికి చెప్తాడు? బ్రహ్మ ప్రార్థిస్తాడు. ఇంకెక్కడ వస్తుంది శ్లోకం? చైతన్య మహాప్రభు రామానందరాయ్ అడిగినప్పుడు మొదట వర్ణాశ్రమం, తర్వాత యత్కరోషి, తర్వాత సర్వధర్మ, తర్వాత ఆ యొక్క జ్ఞానే ప్రయాస శ్లోకం చెప్పినప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు ఇది అనేసి. సో ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంది, ఈ యొక్క జ్ఞాన ప్రయాస అనేది అనవసరం. జ్ఞానం వల్ల మనం ఏమి పొందేది లేదు. సో విశుద్ధ భక్తులు భగవంతుని యొక్క నామరూపగుణులలో శ్రవణం చేస్తారు, వాళ్ళు కీర్తిస్తారు. అదే మనను ఉద్ధరిస్తుంది. ఇక్కడ ఈ శ్లోకంలో ఉదపాస్య అనే పదం ఉంది. అంటే ఇక స్పష్టంగా చెప్పబడుతున్నది, స్వల్పమైన యత్నం కూడా చేయకూడదు జ్ఞానం కోసం, స్వల్పమైనటువంటి యత్నం కూడా. ఎందుకంటే అది చేయడం ద్వారా అనవసరంగా నిరాకార భావనకు మనం తీసుకొని వెళ్తుంది. సో అందువల్ల జీవంత సన్ముఖారితం
భవదీయవార్థం, మన హృదయాల్లో జీవాన్ని ఇచ్చేటువంటిది. సన్ముఖహరితం భవదీయవార్థం, అది మనం శ్రవణం చేయాలి. జీవంతి అంటే మనం భగవద్ధామానికి చేరుతామనేసి. తర్వాత ఇంకో శ్లోకంలో, భాగవతంలో చాలా శ్లోకాలు ఉన్నాయి, అంటే మనం ఈ యొక్క జ్ఞాన ప్రయాస అనేది అవసరం లేదనేసి. ఇది కూడా కదా 3:2 థర్డ్ క్యాంట్. ముండకోపనిషత్తులే, ఇది వేరే శ్లోకం. తర్వాత ముండకోపనిషత్తులో ఇది చాలా ఫేమస్ శ్లోక. ప్రభుపాల వారు ఎప్పుడు చెప్తుంటారు, నాయమాత్మ ప్రవచనే న లభ్యో నమేధస నా భౌనా శ్రుతేన యం ఏ వయసే వృణితే తేన లభ్యస్తస్యైస ఆత్మ వివృణితే తనుం స్వాం. సో భగవంతుని మన యొక్క నైపుణ్యమైనటువంటి యొక్క పాండిత్యంతో వివరించడంతో, నాయమాత్మ ప్రవచనే, యొక్క నైపుణ్యమైనటువంటి ప్రవచనాలతో మనం తెలుసుకోలేం, ఆయన వివరించడంతో తెలుసుకోలేం. నమేధస, చాలా ఎక్కువ బుద్ధితో వివేకంతో కూడా మనం తెలుసుకోలేం. బహునాశ్రుతేన, ఇక వేదాలను వినడం ద్వారా కూడా తెలుసుకోలేం. కేవలం ఎవరైతే భగవంతుని యొక్క పాద పద్మాల పట్ల భక్తి అనేది లభిస్తుందో వాళ్ళకు మాత్రమే నేను అవగతం అవుతాను. ఈ మేనిఫెస్ట్ ఈజ్ ఓన్ ఫామ్, భగవంతుడు ఆయనంతలో ఆయన వ్యక్తం అవుతాడు వాళ్ళకు. సో మనం ఎంత నిపుణతను కలిగి ఉండొచ్చు ప్రవచనాలు ఇవ్వడంలో, శృతులను స్మృతులను పఠించడంలో, ప్రత్యేక శృతులను తర్వాత వినడంలో ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా అర్హత కాదు భగవంతుని పొందడం కోసం. సో ఇవి అనవసరమైనటువంటి యొక్క ప్రయాస మాత్రమే. ఇంకో శ్లోకం కూడా బ్రహ్మ చెప్తున్నాడు అదే ప్రార్థనలో, శ్రేయశ్రుతిం భక్తిం ఉదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధ లభ్యతే తేషాం అసౌ క్లేశ ఏవ శిష్యతే నా యథా స్థూల తస్వాగతీనాం. 10వ స్కందం 14వ అధ్యాయం. అది కూడా ఓ దేవా, నీ భక్తి యోగమే ఆత్మానుభూతికి సర్వోత్తమ పదం. అట్టి మార్గమును త్యజించి జ్ఞాన సాధనలో నెలకొన్నవాడు కేవలం క్లేశమును పడిసి వాంఛిత ఫలములు పొందకుండా అతను మూర్ఖుడు. ఎందుకంటే అనవసరం క్లేశాలు. ఊకను దంచువానికి ధాన్యము లభించిన రీతి కేవలం జ్ఞాన సాధనలో ఉన్నవానికి క్లేశం తప్ప ఆత్మానుభూతి కలగదు. మనం ఒడ్లు తీసుకెళ్ళి పట్టించినాం అనుకోండి, ఓన్లీ ఊకి తీసుకుంటారు వాళ్ళు, బియ్యం వేరే వాళ్ళకి పట్టించిన వాళ్ళకి ఇస్తారనమాట. సో దంచితే ఏమొస్తుంది, ఓన్లీ ఊక వస్తుంది ధాన్యం నుంచి, ఆ ఊక వాళ్ళకి వస్తుంది బెనిఫిట్ అంతే. సో ఇక జ్ఞాన సాధనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్లీ క్లేశాలు, వాళ్ళకి ఓన్లీ కష్టాలు మిగులుతాయి, వాళ్ళకి ఏం ఆనందం మిగలదు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాల చెప్తున్నారు, ప్రభుపాల శిష్యులు అనుకుంటుంది, శిష్యులు. మనుజుడు తన సహజ స్థితిని కర్మను త్యజించి నిరాకార భావనచే జ్ఞాన విధానంచే నామమాత్ర జ్ఞానోదయం కొరకు తీవ్రంగా అన్వేషించినచో కృత్రిమ విధానం అనుసరించటే కలిగిన క్లేశమే ఫలముగా లభించగలదు. ధాన్యము వేరు చేయబడిన ఎరగక మూర్ఖుడు ఊకనే దంచవచ్చును. అట్లే భగవంతుని శరణు జొచ్చక జ్ఞాన ప్రాప్తి యందు మనస్సును పదే పదే నియుక్తము కావించువాడు పరమమూర్ఖుడు. ఇది తప్పు. ఊకను దంచువానికి ధాన్యము లభించని రీతి తప్పు కాదు. అంటే ఓన్లీ ధాన్యం, ఓన్లీ ఊకనే మళ్ళీ మళ్ళీ దంచుతూ ఉన్నాడు, దానిలో ఏం ధాన్యం లేదనమాట. ఊకను దంచితే ఏమి రాదు, ధాన్యం రాదు. భగవంతునికి శరణు జొచ్చగా జ్ఞానప్రాప్తి అందే మనస్సును పదే పదే నియుక్తము కావించిన వాడు పరమమూర్ఖుడు. ఏలయనగా వ్యవసాయ కర్మ యొక్క సారము
లక్ష్యము ధ్యానమైనట్లుగా దేవదేవుడే జ్ఞానసారము జ్ఞాన లక్ష్యం అయ్యున్నాడు. భగవద్రహితమగు వేద జ్ఞానము లేదా భౌతిక విజ్ఞాన శాస్త్రము అచ్చము ఉత్తమ ఉత్తమ పనికి ఊక మాత్రమే. యోగ సాధన, నిరాకార జ్ఞానోపాసన మనుజుడు ప్రతిష్టను, ఐశ్వర్యమును, సిద్ధులను, సాయుధ్యముక్తిని పొందుతాడు. అంతేగాని అవన్నీ కూడా నామమాత్ర లాభం, అవన్నీ కూడా వ్యర్థం. సో ఇవన్నీ మనం చాలాసార్లు చదివాం, విన్నాం. సో ఇక జ్ఞానం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వేదేశ్య సర్వరహమే వేద్య వేదాంతకృత్ వేద విదేహచహం. వేదాల యొక్క ముఖ్య లక్ష్యం కృష్ణుని తెలుసుకోవడం. సో ఎవరైతే భక్తియుక్త సేవా విధానంలో ఉంటారో వాళ్ళు జ్ఞానం కోసం, జ్ఞాన ప్రయాస కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది పూర్తి విశ్వాసం మనకు ఉండాలి. తర్వాత కర్మ ప్రయాస. కర్మ ప్రయాస గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. మయ్యే మయ్యే మయావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్తేమే యుక్త తమోమత. 12వ అధ్యాయంలో కృష్ణుడు వివరిస్తున్నాడు. నా స్వరూపం నందు మనస్సును స్థిరంగా నిలిపి అలౌకికము అధికమైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని భావింతురు. సో ఎవరు పరిపూర్ణటువంటి స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం భగవంతుని మనస్సు యందు నగ్నం చేసుకుని ఉంటారు. వాళ్ళు శ్రద్ధతో భగవంతుని సేవిస్తారు వాళ్ళు. తర్వాత శ్లోకంలో సర్వేంద్రియ నిగ్రహం మరియు సర్వుల ఎడ సమభావం కలిగి ఇంద్రియాతీతము, సర్వవ్యాపకము, అచింత్యము, మార్పు లేనిదిను, నిశ్చలము, స్థిరము, అవ్యక్తమైన పరతత్వపు నిరాకార భావను పరిపూర్ణంగా ఉపాసించు సర్వభూతాయుతులైన వారు కూడా అంత్యమని నన్ను పొందుదురు. అంత్యమని వాళ్ళు పొందుతారు, కానీ వాళ్ళు మొదట్లో వాళ్ళు పొందలేరు. సో అట్లాంటి వాళ్ళు ఏమి? క్లేశోదరికతేషాం అవ్యక్త ఆసక్త చేసాం అవ్యక్త ఈ గతిర్భుక్తం దేవవద్భిర్ అవాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం ఆసక్తమైన చిత్తం కలవారికి పురోగతి అన్నది మిగిలి క్లేశకరం. ఆ విధానం ఉన్న ప్రగతి సాధించలకు దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. ఇది కూడా జ్ఞానుల గురించి ఇచ్చినటువంటి శ్లోకం. ఇక నిరాకార తత్వం ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క అవ్యక్తము ఉపాసన చేయడం అవన్నీ కూడా చివరికి మళ్ళీ ప్రగతి అనేది తగ్గుతుంది. సో వాళ్ళు పరమ లక్ష్యాన్ని వాళ్ళు పొందలేరు. కర్మ ప్రయాస గురించి మొదటి స్కందంలో శ్లోకం ఉంది ఒకటి, ఏమని చెప్తారా? కర్మ ప్రయాస వృధా అనేసి. జ్ఞానక ధర్మస్వనిష్ఠిత పుంసం విశ్వక్సేన కథాసూయం నోత్పాదయది రతియత్యం సమయవై కేవలం. సో ఏదైతే మనం ఇక విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామో, ఏ కార్యం నిర్వర్తించినా భగవంతుని యొక్క నామరూప గుణాల పట్ల ఆసక్తి మనం పొందలేదంటే అది ప్రయాస. సో అందుకని మనం భక్తియుక్త సేవలో మనం సేవ చేస్తూ ఉన్నాం. ఆ సేవ పట్ల చేసినప్పుడు మనకి ఏంటంటే రోజు రోజుకు నామరూప గుణాల పైన ఆసక్తి అనేది పెరగాల. మనకు ఆసక్తి తగ్గుతుందంటే అదేమవుతుంది? కర్మ ప్రయాసగా అయిపోతుంది. అందుకే ప్రభుపాద చెప్తారు, అంటే మనం ఉగ్ర కర్మల్లాగా ఉండకూడదు. సో ఓల్ ఎసెన్స్ అంటే ఇప్పుడు మనం భక్తియుక్త సేవలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ నోత్పాదయది రతి సమయవైకవేళం కాకుండా భగవంతుని పట్ల నామ రూప గుణలీల పైన ఆసక్తి పెంపొందించుకోవడం కోసమే. కొందరు చెప్తారనమాట 99% జపం, 1% అదర్ థింగ్స్ అని. అది రాంగ్ యాక్చువల్గా. ఎట్లా అంటే 100% జపం, 100% భగవద్ధామని తీసుకెళ్ళేది భగవంతుని యొక్క నామం. కానీ మిగతా యాక్టివిటీస్ ఏమంటే 1% కాదు. మిగతా యాక్టివిటీస్ కూడా 100%. మిగతా యాక్టివిటీస్ 100% మనం చేస్తే 100% భగవంతుని నామం మనం జపం చేయగలుగుతాం. ఒకవేళ మిగతా యాక్టివిటీస్ అని 1% అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు వేరే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం చేసేటువంటి ధర్మ స్వనిష్ఠిత పుంసం, ఎవరైతే వాళ్ళ ధర్మాలు చేస్తున్నారో దాంతో ఆడుకోవాల్సిన అవసరం లేదు. సమయవై కేవలం
అనవసరమైన ప్రయాస. రాళ్ళతో ఆటలాడితే మాత్రం ప్రయాస అవుతుంది, దానికి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కాకుంటే అక్కడ వెళ్ళేసి తవ్వుతే అన్న ప్రయాస చేస్తే అక్కడ పునాది కట్టుకోవచ్చు రాళ్ళతో. అనవసరమైన ప్రయాస చాలా ఉన్నాయి ఉదాహరణలు. సో ఇక్కడ మనం చేసేటువంటి యొక్క ధర్మం, ఈవెన్ ఈ వర్ణాశ్రమ ధర్మం, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క వర్ణాశ్రమ నియమ నిబంధనలు ఎప్పుడైతే ఈ యొక్క శుద్ధ భక్తికి తీసుకొని వస్తున్నాయో, సో అవి కూడా ఇవి భక్తిలో ఒక భాగం అన్నమాట. అందుకనే శ్రీల రూప గోస్వామి 64 భక్తి అంగాల్లో కొన్ని వర్ణాశ్రమ విధులు అందులో కలిపారనమాట. లేకుంటే కేవలం వర్ణాశ్రమం ఆశ్రయించడం వారి బహిర్గతం. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, ఇంకా పైకి వెళ్ళి, ఇంకా పైకి వెళ్ళి, ఇంకా పైకి వెళ్ళి. అసలు అల్టిమేట్ గోల్ ఏంది? అసలు భగవంతుని యొక్క నామరూపగణలు కీర్తించడం, శ్రవణం చేయడం, దానిపైన రుచి రావడం. అట్లనేసి వర్ణాశ్రమ నియమ నిబంధనలు వద్దని కాదు, అట్లనేసి సర్వధర్మాన్ని పరిత్యజ వద్దని కాదు, అట్లనేసి ఎత్కరోసి యదస్నోసి వద్దని కాదు. ఎందుకంటే రామానందరాయ్ తర్వాత ఎత్కరోషి యదస్నాసి యజ్జువోషి దదాసి తపస్సి కౌంతే తత్కృష్య మధుప్రణ శ్లోకం చెప్తారు. అంటే మీరు ఏది చేసినా నాకు అర్పించమని చెప్తారు. సో అది కూడా కాదని చెప్తారు. అట్లనే ఏది అర్పించొద్దు కదా. ఆ తర్వాత మళ్ళీ సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం రజ అహత్వం సర్వ పాపభ్యో మోక్షయిష్యామి మాష అని చెప్తారు. అది కూడా బహిర్గతం అని చెప్తారు. చాలామందికి ఏం తెలుసు అంటే కేవలం వర్ణాశ్రమం బహిర్గతం అని చెప్పారు కాబట్టి వర్ణాశ్రమం అవసరం లేదు. ఇప్పుడు సర్వధర్మ శ్లోకం గురించి కూడా అవసరం లేదు. మనం చైతన్య బోధంతో చదివితే ప్రభుపాల వారు వివరిస్తారు. సర్వధర్మాన్ని పరిత్యజ శ్లోకం కూడా చైతన్య మహాప్రభు తిరస్కరిస్తారు. అది ఎట్లా? భగవద్గీత ఎసెన్సే అది. అది చరమ శ్లోకం. ఆచార్యులందరూ దాన్ని చరమ శ్లోకం అంటారు. మన్మనాభవ మద్భక్త చరణ్ శ్లోకం అంటారు సార్. చరణ్ శ్లోకం అంటే ఈ 2 ముఖ్యమైన శ్లోకాలు భగవంతుని పాదకమలాలకు తీసుకెళ్తాయి అన్నమాట ఇవన్నీ. కానీ మరి సర్వధర్మ పరిత్యజ అది ఎక్స్టర్నల్, అది అవసరం లేదు, అవసరం లేదని కాదు దానికి కారణం. బట్ భగవంతునికి శరణాగతి పొందడం ద్వారా ఓన్లీ పాపాలే పోవడం కాదు, భగవంతుని యొక్క పాద కమలాల పట్ల ఆసక్తి అనేది మనకు పెరగాలి. సో అందుకని ఇక్కడ ఉన్నటువంటి వర్ణాశ్రమ విధులన్నీ కూడా ఎవరైనా ఉండొచ్చు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. బ్రహ్మచారి కూడా బ్రహ్మచారి నియమాలు పాటించే దేనికోసం? మళ్ళీ భగవంతుని యొక్క నామరూప గుణాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం కోసం. కేవలం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తే కూడా ఉపయోగం లేదు, కేవలం గృహస్థులు గృహధర్మాన్ని పాటిస్తే ఉపయోగం లేదు, కేవలం వానప్రస్థులు ఓన్లీ కేవలం వానప్రస్థ ధర్మాలు పాటించిన ఉపయోగం లేదు, సన్యాసులు ఓన్లీ నేను సన్యాసి ధర్మాన్ని పాటిస్తూ ఉపయోగం. బట్ ఆ యొక్క సన్యాసి ధర్మాలు పాటిస్తూ ఆయన భగవంతుని యొక్క పాదపద్మాల పట్ల రతిని పెంపొందించుకోవాలి. లేకుంటే అది ప్రయాసగా మిగిలిపోతుంది, అది ప్రయాస అవుతుంది. అది ప్రతి దానిలో కొంచెం ప్రయాసనే ఉంటుంది. గృహస్థులకు ప్రత్యేకంగా భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నది ఇక్కడ ఈ భాష్యంలో, లిటిల్ ప్రయాస, కొంచెం ప్రయాస అవసరం. ఎందుకంటే పోషణ కోసం. మరి అది ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ యొక్క పోషణ కోసం, ఆ పోషణ కోసం చేసేటువంటి ప్రయాస భగవద్భక్తిని ఇవ్వట్లేదంటే అది ప్రయాస కిందకి వస్తుంది. అది మనం అక్కడ మెజర్మెంట్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం మన భక్తి పట్ల రతిని పెంపుతుందంటే పర్లేదు, చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, నేను గ్యాంబ్లింగ్ చేస్తున్నాను, చేయొచ్చు, కానీ అది రతిని పెంపొందించదు. నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు నగరంలో ఉంటావా, గ్రామంలో ఉంటావా, అమెరికాలో ఉంటావా, కువైట్లో ఉంటావా, నరకంలో ఉంటావా, ఎక్కడంటే ఉంటావా, కానీ మన యొక్క కార్యక్రమం ఏదైతే మనం చేస్తున్నామో, వర్ణాశ్రమ విధులన్నీ కూడా ఉండొచ్చు, ఏ కార్యక్రమాలను ఉండొచ్చు, అది శాస్త్రం ప్రకారం ఉండొచ్చు, శాస్త్ర రహితంగా ఉండొచ్చు. బట్ అది భగవంతుని పట్ల నామరూప గుణాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నాయా, శుద్ధ భక్తి మార్గంలోకి తీసుకొని వెళ్తున్నాయా లేదా, అది క్వశ్చన్ మార్క్ అనమాట. మనం ఎన్నైనా వాదించవచ్చు, ప్రభుపాల వారు ఇది చెప్పారు, అది చెప్పారు, ఏదైనా చెప్పొచ్చు. అప్పుడు ప్రభుపాల 50% ఇవ్వన్నారు, ఇట్లా ఇవ్వన్నారు, జాబ్ చేసి కూడా అట్లా ఇవ్వన్నారు, ఎంతోమంది జాబ్ చేశారు, రకరకాలుగా వాదించవచ్చు. ప్రభుపాల పుస్తకాలు కల్పవృక్షాలు, మనం ఇట్లా ఓపెన్ చేస్తే యూ కెన్ డూ యువర్ జాబ్ అని కూడా కనిపించవచ్చు. జాబ్ ఎక్కడో తీసుకొని రావచ్చు. ఎస్, జాబ్ అంటే ఒక ఆయన చెప్తాడు, మొన్న ఆయన ఒక గొడవ జరిగింది, అక్కడ జరిగినప్పుడు మీరు మా ధర్మాన్ని మీ భగవద్గీతలో చెప్పేది కూడా అదే కదా, మేము మా డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీ అంటే ఏంది అసలు? డ్యూటీ అంటే శాస్త్ర ప్రకారం నిర్వర్తించేటువంటి యొక్క విధులను డ్యూటీ అంటారు. అందుకనే గృహస్థుడు వృత్తి ధర్మాన్ని ఆచరించాలి. బట్ ఆ వృత్తి ఏ విధంగా ఉండాలా? శాస్త్ర ప్రకారం ఉండాలి. శాస్త్ర రహితంగా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని వికర్మ అంటారు. ఆ యొక్క వికర్మ వల్ల భగవంతుని భక్తి పట్ల రతి అనేది పోతుంది అనమాట, కలగదు అది. అందుకనే చాలా కష్టంగా ఉంది, జపం చేయడం చాలా కష్టంగా ఉంది, మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా సరే, ఈవెన్ మనం ఇక్కడే ఉండొచ్చు, గ్రామంలోనే ఉండొచ్చు, లేదంటే మందిరంలోనే ఉండొచ్చు, బ్రహ్మచారులు మందిరంలోనే ఉండొచ్చు, కానీ మనం చేసేటువంటి యాక్టివిటీస్
అనవసరమైనటువంటి ప్రయాసను కలిగించవచ్చు కూడా. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు, డోంట్ బికమ్ లైక్ ఎ మెసన్స్. అంటే ఒక టెంపుల్ కట్టాం, 2 టెంపుల్ కట్టాం, 3 టెంపుల్ కట్టాం, 4 టెంపుల్ కట్టాం, 5 టెంపుల్ కట్టాం. మరి టెంపుల్ కట్టామంటే మెసన్స్ కూడా కడతారు, అంటే మేస్త్రీలు కూడా కడతారు. ఒక ఇల్లు కట్టాం, ఆ ఇల్లు కట్టాం, అక్కడ కట్టాం, ఇక్కడ కట్టాం, మనం కడుకుంటున్నామంటే కట్టడం మనం మెసన్స్ లాగా అయిపోతాం, మేస్త్రీ లాగా అవుతాం, ఇలాంటి ఇంజనీర్స్ లాగా అవుతాం. బట్ అది భగవంతుని పట్ల సేవారతిని పెంపొందించాలి. దాని పట్ల రోజు రోజుకు మనం నామం పట్ల రుచి పెరగాల, రోజు రోజుకు భగవంతుని గురించి వినాలని కోరిక కలగాల, రోజు రోజుకు మనలో ఉన్నటువంటి అనర్థాలు నశించాలి. సో ఇది మెజర్మెంట్ అనమాట, కొలుసుకోవాలన్నమాట. అప్పుడు అది ప్రయాస కాదు. ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ కొన్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ద హార్డ్ లేబర్ ఫర్ యాక్టివిటీస్ లైక్ విజిటింగ్ హోలీ ప్లేసెస్ ఈజ్ ప్రయాస. అంటే హోలీ ప్లేస్ అంటే రూపకోసం ఏం చెప్తున్నారు యాక్చువల్గా, ఏమంటారు, ధామవాస్ శ్రీమూర్తి సేవన్, దానిలో ధామాలు. సో ఇప్పుడు మనం వెళ్ళాలా, ఒక 48 గంటల ట్రైన్లో వెళ్ళాలా, తర్వాత అక్కడ ఉంటాం, ఒక్కొక్క రోజు ఉంటాం, 2 రోజులు, మళ్ళీ జస్ట్ ప్రయాసలాగానే అయిపోతుంది అనమాట. సో బట్ ధామ ప్లేస్ వద్దని చెప్తలేరు ఇక్కడ, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేవరబుల్, సూత్రం ఇది అనమాట. ఏం సూత్రం ఇది? దట్ ఇఫ్ దట్ ఈస్ అన్ఫేవరబుల్ టు డివోషనల్ సర్వీస్, ద విజిటింగ్ హోలీ ప్లేసెస్ ఈజ్ లైక్ ప్రయాస, దట్ ఈస్ అన్ఫేవరబుల్ ఫర్ డివోషనల్ సర్వీస్, దెన్ డోంట్ డూ ఇట్. కొన్నిసార్లు మనం వెళ్తాం రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలు మొత్తం ఎట్లా అంటే వ్యాపార సంస్థల్లాగా అయిపోయినాయి. మొత్తం వ్యాపారం ఉంటుంది, అంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంటు, ఎక్కువ ఎంటర్టైన్మెంటు. మేము ఒకసారి వెళ్ళాము అప్పుడు హరిద్వార్. మొత్తం ఎట్లుందంటే అసలు అంత చాలా ఘోరంగా ఉందంట. చాలామంది ఫారినర్స్ వచ్చారు, చాలా రకరకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లుందంటే ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళింది, మనం హోలీ ప్లేస్ వెళ్ళింది భగవంతుని పట్ల సేవారతిని పెంపొందించుకోవడం, బట్ అది ఏం ఉపయోగం లేకుండా అది ప్రయాసలాగానే మిగిలిపోతుంది. మనం మామూలుగా పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు ఆ ప్లేసులు చూడాలనుకుంటే చాలా ప్లేసులు చూడాలి, ప్రయాస చేస్తూ ఉంటాం అనమాట. తొందరగా వెళ్ళాలి. మంగళారతి గ్రామం మళ్ళీ చాంటింగ్ చేయడం తర్వాత మళ్ళీ అలసిపోతాం. మళ్ళీ చివరికి వస్తే మళ్ళీ మనము ఆ రోజు అలసిపోయి ఇంకా ఏమవుతుంది, మనకు భగవంతుని పట్ల రతి అనేది పోతుంది. సో అనవసరమైన ప్రయాస చేయకూడదు అనమాట. అందుకని ఏదైనా సరే ప్రయాస, దానికి సూత్రం ఏంటంటే కృష్ణునికి అనుకూలంగా ఉండాలి. If everyone goes to places Krishna past and greedy to desire, awaken ecstatic love for Krishna and associate with devotee, then is certainly devotional service. ఏదేమైనా ఒకవేళ మనం హోలీ ప్లేస్కి వెళ్ళాం, సో అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ లౌల్యం అనేది పెరుగుతుంది, కృష్ణుని యొక్క ప్రదేశాలు నేను చూడాలా, అక్కడ వెళ్ళేసి మనం తన్మయత్వంలోకి వెళ్ళాలా. సో అది చాలా తప్పకుండా అది నేను అక్కడ భక్తులతో కలిసి అక్కడ కీర్తన చేస్తూ ఆ యొక్క ధామవాసం నేను చేయాలా అనే ఒక కోరిక పెరుగుతూ అక్కడ మనం భక్తియుక్త సేవ పెడితే తప్పకుండా అది ప్రయాస కాదు, అది అనవసరమైనటువంటిది కాదు. ఫాలోయింగ్ ద ఓర్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఇస్ నాట్ యూజ్లెస్ ప్రయాస, దే ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ డివోషన్ సర్వీస్. మనం ఎన్నో నియమ నిబంధనలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, బట్ అది భక్తియుక్త సేవ అంగమే. బట్ దానివల్ల మనం భక్తియుక్త సేవ తగ్గకూడదు. నిర్జల ఏకాదశి చేసిన తర్వాత ఏమైంది, కొంచెం సేవ చేయంటే నేను నిర్జల చేస్తున్నాను, మరి నిర్జల వేసి రోజంతా పడుకుంటే వస్తుంది, అనవసరమైన ప్రయాస, అవసరం లేదు, ఏం అవసరం లేదు దానికోసం. సో వెరీ సింపుల్, చాలా ఇది, ఇందులో చాలా వివరాలు ఇస్తున్నారు. అట్లా ఏదైనా ఉండొచ్చు. వైష్ణవాస్, serving Vaishnavas is not prayasa. On so on pays or destroy the fault in the poverty that does it. ఇవన్నీ కీర్తన చేయడం, ఇవన్నీ ఏ యాక్టివిటీస్ అయినా సరే, మందిరంలో సేవ చేయడం ఉండొచ్చు, కీర్తన ఉండొచ్చు, వైష్ణవ యొక్క సాంగత్యం ఉండొచ్చు, ఏదైనా సరే మనం చేసే అంటే ఆ గ్రీడ్ అనేది అవసరం. కృష్ణ భక్తి రస భావితమతి క్రియతం యది కుతోపి లభ్యతే తత్ర మూల్యం లౌల్యమపి ఏకలం జన్మకోటి సుకృతైన లభ్యతే. మన లౌల్యం లేకుంటే ఎలా అవుతుంది? అంటే ఈ యొక్క భౌతికమైన వ్యక్తులు లౌల్యంతో ఈ ప్రయాస చేస్తూ ఉంటారు, కానీ భక్తులకు కూడా ఆ లౌల్యం ఉండాలి. కానీ ఆ లౌల్యం వల్ల ఏమొస్తుంది? శుద్ధ భక్తి లభిస్తుందని చెప్తుంది అక్కడ. కానీ కొన్నిసార్లు ఆ యొక్క లౌల్యం తప్పుగా డైవర్ట్ అయిపోతే మన భక్తి నశిస్తుందని చెప్తున్నది ఇక్కడ.
అర్థమవుతుందా మీకు? ఆ లౌల్యం అనేది ఉండాలి, లేకుంటే ఇట్లే కూర్చొని ఉండడం కాదు పందిరి కింద. బట్ మనం వెళ్ళేసి కూడా వర్క్ చేయాలి హార్డ్గా. మరి హార్డ్గా వర్క్ చేయాలి, లౌల్యము ఉండాలి, మళ్ళీ అది మన యొక్క భక్తియుక్త సేవను పెంపొందించాలి. లేకుంటే కేవలం ఆ లౌల్యం 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 అనే పేరుతో భక్తియుక్త సేవ మనం ఎదగకుండా ఉంటే అది కేవలం అది ఒక సంథింగ్ రాంగ్. సో అది మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఎంతంటే ఇప్పుడు పరిత్యాగం కూడా అంతే, వైరాగ్యం, అనవసరమైనటువంటి వైరాగ్యం కూడా అవసరం. మాసిపోయిన గుడ్డలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఉతుకొని వేసుకోవచ్చు. ఉతుకోవడం ప్రయాస కదా, ఉతుకోకుండా ఉండడం ప్రయాస. అది అనవసరమైనటువంటి ప్రయాస తీసుకోవద్దు అంతే. ఇంకొక ముఖ్యమైనటువంటి యొక్క ప్రయాస ఎక్కడ, ప్రయాస ఫర్ అటైనింగ్ ప్రతిష్ట, లోయెస్ట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రయాస, అన్నిటికంటే నీచమైనటువంటిది అనమాట ప్రతిష్ట కోసం ప్రయాసపడడం. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు హరిభక్తి విలాసంలో, సర్వత్యాగేపి ఐహేభ్య సర్వానార్థ భువాంసుతే కుర్యా ప్రతిష్టా విషయ యథాం అస్పర్శనే వరం. Even if one can give up all the material desires and desire for fame is very difficult to give it up. వా, ఇంకోటి ఉంది ఇది, మనకు అన్ని వదిలేసి వచ్చాము మనం. వచ్చారు మీరంతా, కానీ ఇది ఒకటి, డిజైర్ ఫర్ ఫేమ్ ఇస్ వెరీ. సో పేరు కోసం, ప్రతిష్ట కోసం చాలా కష్టం. దిస్ డిజైర్ ఫర్ ఫేమ్ విచ్ ఈస్ కంపేర్డ్ టు ఏ స్టూల్, ఇది మలంతో పోల్చబడింది. దిస్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ అనర్థాస్, అన్ని అనర్థాలకి ఇది మూల కారణం, మూలం. సర్వకారణ కారణం ఎట్లనో కృష్ణుడు, సో సర్వకారణ కారణం ఇది అనర్థం. దేర్ ఫోర్ వన్ షుడ్ కేర్ఫుల్లీ అవాయిడ్ టచింగ్ దిస్ టూల్ లైక్ డిజైర్ ఫర్ ఫేమ్. మనం తాకకుండా చూసుకుంటాం మలాన్ని, జాగ్రత్తగా అక్కడ స్టూల్ని తాకకండి చెప్తాం, అట్లా జాగ్రత్త తాకకండి అని చెప్తున్నారు ఇక్కడ సనాతన గోస్వామి. దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్. మామూలు సీరియస్, చాలా చాలా తీవ్రమైనటువంటిది ఒక సూచన. అస్సలు తాకకండి. ద డివోటీ షుడ్ ఫాలో దిస్ ఎక్స్క్లూజివ్ డ్యూటీ విత్ స్పెషల్ కేర్. మామూలు ధర్మం ఇది, చాలా అత్యవసర ధర్మం, అత్యవసర చాలా ముఖ్యమైనటువంటి ధర్మం అనమాట. రకరకాల ధర్మాలు ఉంటాయి, నిత్య ధర్మం, నైమిత్తిక ధర్మం, బట్ ఇది ఎక్స్క్లూజివ్ డ్యూటీ అనమాట. ఇది చాలా చాలా కేర్ఫుల్గా దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఈ ప్రయాస సేమ్ హౌస్ హోల్డర్స్కు వేరే విధంగా ఉంటుంది, తర్వాత గృహస్థులకు వేరే విధంగా ఉంటుంది, తర్వాత వైరాగ్యులకు వేరే విధంగా ఉంటుంది. ప్రతి గృహస్థులకు వాళ్ళు మేకింగ్ వర్ణాశ్రమ ఫేవరబుల్ టు డివోషనల్ సర్వీస్, ద హౌస్ హోల్డర్ షుడ్ పాస్ హిస్ లైఫ్ ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్ ఫ్రీ ఫ్రమ్ ప్రయాస. సో వాళ్ళు వర్ణాశ్రమ విధులు ఆచరించినా తప్పు కాదు అది, కానీ వైరాగ్యులకు అవసరం లేదు వర్ణాశ్రమ విధులు. అంటే వర్ణాశ్రమం ప్రకారం వృత్తిని స్వీకరించడం అవి అవసరం లేదు వాళ్ళకు, కానీ గృహస్థులు వర్ణాశ్రమ విధులు అనుసరించడం ద్వారా అది భక్తికి అనుకూలం అవుతాయి. అండ్ వైరాగ్యులు వాళ్ళు అసలు వాళ్ళు ఓన్లీ కేవలం హరిని సేవించడం, వాళ్ళకి వేరే ఏం అవసరం లేదు. ఈ షుడ్ మెయింటైన్ హిస్ బాడీ బై డైలీ బెగ్గింగ్ ఆర్మ్స్ అండ్ దస్ ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్. శరీర పోషణ ఓన్లీ భిక్షాటన మాత్రం చేయాలంతే. దే షుడ్ నాట్ స్టే ఇన్ ఎంటర్ప్రైజ్. బై ఎంటరింగ్ ఇన్ టు ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎట్ ఫాల్ట్. The more he worship the Lord Hari with humility and simplicity, more he will understand Krishna by his mercy. అంటే వీళ్ళు సన్యాసి గురించి చెప్తున్నారు. సో ఎక్కడ ఉండొద్దు, అందుకని మహారాజ్ చెప్తారు బ్రహ్మచారులకు సన్యాసులు ట్రావెలింగ్ బెస్ట్. అందుకని సన్యాసులు ఏం చేస్తారు, ఒక దగ్గర ఉండరు వాళ్ళు. మన రూప రఘునాథ్ మహారాజ్ చెప్పారు కదా, మీరు ఉండండి ఇక్కడ 3 days ఓన్లీ, నేను ఎన్ని రోజులు ఉంటాను. వాళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట, దేనికి వాళ్ళు ఆసక్తులు కాకుండా ఉంటారు, 3 రోజులు మాత్రమే. ఆ విధంగా వాళ్ళు దేనికి వాళ్ళు ఆసక్తులు కాకుండా వాళ్ళు వినయంతో, సరళతతో, ఎంత సరళతతో అంత ఉంటే వాళ్ళు అంత వాళ్ళు
కృష్ణ అర్థం చేసుకోగలుగుతారు, కృష్ణ యొక్క కృప వాళ్ళు పొందుతారు. ఆ విధంగా వాళ్ళు తత్తేను కంపాను సుసమిక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం రుద్వాగ్వీర్ విధాన్ నమస్తే జీవేతయో ముక్తిపద సదయాభాక్. సో భగవంతుని యొక్క కృపతో వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు. తర్వాత చివరికి ఈ శ్లోకం చెప్తున్నారు ఇక్కడ, అథాపి దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగ్రహీత ఏవై జానాతి తత్వం భగవన్ మహిమ్నో నచాన్యమే కోపి చిరన్ విచిన్మ. ఇది ప్రభుపాద చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే భగవంతుని యొక్క అంటే కొన్ని వేల సంవత్సరాల యొక్క వేదాలను వాళ్ళు పఠించవచ్చు, ఉపాసన పట్టవచ్చు, వాళ్ళు అధ్యయనం చేయొచ్చు, వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు వాళ్ళు. కానీ ఎవరికైతే ప్రసాదలేశానుగ్రహీత కొంచెం ప్రసాదం అంటే కృప, భగవంతుని యొక్క ప్రసాదం ఎవరుకుంటుందో వాళ్ళు జానాతి తత్వం, వాళ్ళకు అర్థమవుతాడు భగవంతుడు యొక్క భగవతత్వం అనేది అర్థమవుతుంది. సో అందుకనే ఏం చేయాలంటే భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, ఇఫ్ వన్ టేక్ షెల్టర్ ఆఫ్ ద హోలీ నేమ్స్ విత్ హ్యూమిలిటీ, వినయంగా నామం యొక్క ఆశ్రయాన్ని, నామాశ్రయ భక్తి అంటారు, నామాన్ని యొక్క ఆశ్రయం తీసుకొని వితౌట్ ప్రయాస, అదో తెలియాలి మరి అది కరెక్ట్. మరి నేను నామం తీసుకుంటే ప్రయాస చేస్తాను, మరి వితౌట్ ప్రయాస ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్ షుడ్ బి నోన్ అవేకన్స్ విత్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సింపుల్ డివోటీ. ఓ పెద్ద డివోటీ ఏం కావాల్సిన అవసరం లేదు, సరళంగా జస్ట్ నామాన్ని ఆశ్రయం తీసుకొని ప్రయాస వదిలేసినామంటే అంత జ్ఞానం వాళ్ళ యొక్క హృదయంలో అవగతం అవుతుంది. దిస్ నాలెడ్జ్ ఈజ్ నెవర్ అటైన్డ్ బై ఇండిపెండెంట్ ప్రయాస. ఈ యొక్క భక్తియుక్త సేవా జ్ఞానం ఇది దానికి ప్రత్యేకంగా ప్రయాస చేయాల్సినటువంటి అవసరం లేదు. వాసుదేవి భగవతి భక్తి యొక్క ప్రయోజతి జనత్యాశ్వైరాగ్యం జ్ఞానంచి యథైతుకం. అవసరం లేదు అవన్నీ, మనం యోగా చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, కర్మ కండాలు అవసరం లేదు, మనం అన్నదానాలు చేయాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మనం యోగా సెంటర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, అనాథాశ్రమాలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, రోడ్లు ఊడవాల్సిన అవసరం లేదు, టాయిలెట్లు కట్టించాల్సిన అవసరం లేదు. జస్ట్ అవన్నీ కర్మకాండ అనమాట, కర్మకాండ జ్ఞానకాండ. కేవలం హరినామాన్ని ఆశ్రయం తీసుకొనేసి మనం ఆచార్యులు ఇచ్చిన ఉపదేశాలు పాటిస్తే చాలు, ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏది ఎక్స్ట్రా ఏది అనమాట. పాలు అడిగితే పాలు ఇవ్వాలి, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు అడిగిన పాలు ఇచ్చి పాలు అడిగిన నీళ్ళు ఇస్తే ఏమవుతుంది, అజీర్ణం అవుతుంది. సో భగవంతుడికి కావాల్సింది సింపుల్, అంతే, సరళత, ఎక్కువ అవసరం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. రేపు ప్రజల్భ గురించి ప్రజల్భ చేస్తాం.